ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వ సత్తా ఏంటో తెలిసిపోయిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏదో సాధించినట్లుగా కేసీఆర్ను రావాలి అని అడుగుతున్నారని విమర్శించారు. గురుకులాలో స్థితిగతులను అధ్యయనం చేయడానికి వెళితే విద్యార్థి సంఘాలను అడ్డుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాలు అద్భుతంగా తీర్చిదిద్దబడితే రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. చేసినా బయట చెప్పడానికి లేదు. ఎందుకు అని అంటే చెప్తే మై చదిపోతుంది. ఏం బిక్తున్నావు అని అంటారు ఊర్లలో. నేను అనకూడదు ఇక్కడ, కానీ ఊళ్ళల్లో అనే మాట చెప్తున్నా నేను. మరి వాళ్ళు చేస్తుంటే నువ్వేం బిక్తున్నావు బే అంటారు ప్రజలు, వినటోళ్ళు. అట్లుంటుంది గ్రామాలలో సమాధానం. ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు దీనివల్ల అయింది అని తెలిసి, ఇప్పుడు నిన్నడానికి ఏం చెప్పినారు? ఒకనే కుర్కురీలు తింటే అయిందన్నారు, ఓ రోజు మీ ఇంటికాంచెలు బెల్లపల్లి తెచ్చుకొని తింటే అయిపోయిందన్నారు, ఓ రోజు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే జేబులో పెట్టుకుంటే చిలకలు కరిచినాయి అన్నారు. పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడించాను ఉండి కాబట్టి వచ్చిండు అన్నారు. ఎలుకలకు మేమే, పాములకు మేమే, కుర్కురీలకు మేమే, బెల్లపల్లకు మేమే, అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణం. ఇవన్నీ బీఆర్ఎస్ఏ పంపించిందా హాస్టల్లోకి?